అక్టోబర్ 29, 2023వ తేదీన సమాల్ఖా, హర్యానాలో నిర్వహించిన 76వ వార్షిక నిరంకారీ సంత్ సమాగం 2వ రోజున రాజ్పిత గారి దివ్య ప్రవచనం యొక్క తెలుగు అనువాదం. సాధుమా పురుషులారా, ప్రేమతో చెప్పండి, ధన్ నిరంకార్జీ. నేడు 76వ వార్షిక నిరంకారీ సంత్ సమాగం యొక్క 2వ రోజు. అంతటా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంది. సద్గురు మాతాజీ కృపతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సంతు తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం పొందిన భక్తులు, అనేక రూపాలలో సేవలో పాల్గొన్న సేవాదళ సభ్యులు, పండాల్లో లేదా విశాల సమాగ ప్రాంగణంలో సుదూరంగా సేవలో పాల్గొన్నవారు, వీరి సేవలను స్వీకరించేవారు, ఇలా సద్గురు మాతాజీ యొక్క ప్రతి శిష్యుడు సుకూన్ అనే పదానికి ప్రతిరూపం. నిరంకారీ భక్తులు తాము స్వయంగా ప్రశాంతంగా ఉంటూ ప్రపంచమంతటా శాంతిని వ్యాపింపచేస్తారు. సద్గురు ఆదేశాలకు అనుగుణంగా జీవిస్తూ ప్రేమ, భక్తితో నిండి ఉండే ప్రతి గురు శిష్యుడు ఆంతరంగిక ప్రశాంతతకు ఉదాహరణగా ఉంటాడు. ఏ ప్రశాంతత కొరకు ప్రపంచం తహతహలాడుతుందో, దీని గురించి వినటమే గాని అనుభూతి చెందలేకపోతుందో, శాంతి అనేది ఒక కల్పన మాత్రమే అని అభిప్రాయపడుతుందో, ఇది కేవలం ఎండమావి అని భావిస్తుందో, మాంత్రికుడు చేసే గారడి అని తోసిపుచ్చుతుందో, అట్టి శాంతిని మనం అనునిత్యం అనుభూతి చెందగలము, అనుభూతి చెందుతున్నాం కూడా. ప్రాపంచిక మానవులు ఈ మర్మం తెలియక శాంతిలో ఉండగలగడం సాధ్యమేనా అనే సందేహంతో ప్రశ్నిస్తున్నారు. జీవితంలో ప్రశాంతత నెలకొని ఉండటం కష్టతరమనే భావంతో దాని కొరకు సరైన ప్రయత్నం చేయకుండా ఓటమిని అంగీకరిస్తున్నారు. సద్గురువుని ఆశ్రయించకుండా, బ్రహ్మజ్ఞానం పొందక ఇతర అన్య సాధనాలు ద్వారా శాంతిని పొందాలని ప్రయత్నించి నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. శాంతి, ఆనందం అనేవి ఎండమావులని భావిస్తున్నారు. శాంతి పొందటంలో విఫలమైనందున ప్రశాంతత అనేది లేనే లేదని, ఉన్నా పొందలేనటువంటిదనే తలంపుతో తనలో నిగూఢంగా ఉన్న అపరిపూర్ణతను, వెలితిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ శాంతి, ఆనందం పొందడానికి మనకి ఈ అమూల్యమైన మానవ జన్మ లభించిందో దానిని పొందలేకపోయామనే విషయంపై ధ్యాస పెట్టడం లేదు. ఇలా మానవుడు ప్రశాంతత లేదని, ఉన్నా పొందలేనటువంటిదనే నైరాస్యంతో తనను తాను మభ్యపెట్టుకుంటున్నాడు. అయితే ఎవరైతే ఈ అలౌకిక శాంతిని అనుభూతి చెందారో, లేదా క్షణకాలమైన ఈ స్థితిని రుచి చూశారో, అట్టివారు ఘంటాపదంగా తెలిపేదేమనగా, సద్గురు కృపతో సత్యాన్ని అనగా బ్రహ్మజ్ఞానం పొందిన వారు తప్పక ఈ ఆనందాన్ని పొందగలరు. సత్యంతో పరిచయం కలగడంతో ప్రతి ఒక్కరి జీవితంలోకి ప్రశాంతత ప్రవేశించే అవకాశం ఉంది. అన్య సాధనలతో శాంతిని పొందాలనే ప్రయత్నం వ్యర్థమే. సద్గురు కృపతో సత్యం తెలుసుకోనంత వరకు మనం పొందాలని తలచే ప్రశాంతత కేవలం ఒక భ్రమగానే మిగిలిపోతుంది. అది వాస్తవికంగా ప్రశాంతత కానే కాదు. ప్రపంచమంతా సరైన రీతిలో శాంతిని పొందటానికి ప్రయత్నించటం లేదు. ప్రశాంతతను మాటలతో వర్ణించటం సాధ్యం కాదు. అది ఒక అలౌకిక ఆనంద అవస్థ. భక్తి యొక్క ఆనందాన్ని మూగవాడు ఎలా తెలపలేడో, అదేవిధంగా భక్తి నుండి తాను పొందే మధుర అనుభూతిని భక్తుడు వర్ణించలేడు. సద్గురును దర్శించి పొందే పారవస్యాన్ని కూడా మాటలతో వర్ణించలేడు. సద్గురువును ఒక క్షణకాలం పాటు దర్శించే భాగ్యం కొరకు తప్పించే భక్తుడి నయనాలు సద్గురువును దర్శించి శీతలమవుతాయి. చరిత్రలో మరియు పాటలలో ప్రేమికుల గురించి ప్రస్తావన ఉంటుంది. లైలా, మజ్నూలను అమర ప్రేమికులుగా వర్ణిస్తారు. మజ్ను లైలా పట్ల పిచ్చి ప్రేమను కలిగి ఉంటాడు. లైలా పేరును మాత్రమే వినాలని, లైలాను మాత్రమే చూడాలని తలిచేవాడు. వాస్తవానికి ఆమె ఒక సాధారణ యువతి. ఆమెలో గొప్ప సౌందర్యం, సద్గుణాలు లేవు కదా, మరి ఎందుకింత ప్రేమ అని అందరూ ప్రశ్నించేవారు. లైలాను నా కళ్ళతో చూడండి, అప్పుడు మీకు నా ప్రేమ అర్థమవుతుంది అని అనేవాడు. ప్రతి భక్తుడు పరమాత్మ పట్ల ఇటువంటి ప్రేమనే కలిగి ఉంటాడు. సద్గురువు తమ అపార కృపతో ప్రసాదించిన జ్ఞానదృష్టితో నేడు కణకణంలో అంతటా ఈ పరమాత్మనే దర్శిస్తున్నాం. మానవులందరూ
ముందుగా సద్గురువు నుండి బ్రహ్మజ్ఞానం పొందితే దివ్య దృష్టి ప్రాప్తిస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే కనుక, అనారోగ్యంతో వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు ఆరోగ్యం గురించి మనకు దీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడు. మనకు కలిగిన అస్వస్థత గురించి మాత్రమే ప్రశ్నిస్తాడు. నొప్పి ఎక్కడ ఉంది, జ్వరం ఎప్పటి నుండి ఉంది, దేని వలన అసౌకర్యం కలుగుతుందని అడుగుతాడు. త్వరగా స్వస్థత చేకూర్చే విషయంపైనే దృష్టి పెడతాడు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు వైద్యుణ్ణి సంప్రదించి అతడు సూచించినట్లు మందులు వాడితే తిరిగి ఆరోగ్యంగా ఉంటాము. అదేవిధంగా సద్గురు మనలోని నేను, నాది, నావారు అనే స్వార్థ భావనలను దూరం చేస్తారు. నేను, నువ్వు, జాతి, వర్ణ, ధనిక, పేద, ఉచ్చ, నీచ వంటి భేదాలన్నింటినీ సద్గురు తొలగిస్తారు. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలను తొలగిస్తారు. ఇలా సర్వరోగ నివారణ కలిగిస్తారు. మనస్సులో శాంతిని నెలకొల్పుతారు. సద్గురు కృపతో మన జీవితంలోకి శాంతి ప్రవేశించడంతోనే మనకు ఒక విషయంపై సమగ్రమైన స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఇప్పటి వరకు నేను అనుభవించిన అశాంతికి నేనే మూల కారణం అని తెలుస్తుంది. నేను అనే భావన నాలో ప్రబలి ఉండటం వలన ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను. నేను అనే భావన ఉన్నంత వరకు మనసు అలజడి, ఆందోళనలతో సతమతమవుతుంది. ద్వైత భావనయే మన దుఃఖానికి, అశాంతికి కారణం. ఎప్పటి వరకైతే మనం పరమాత్మకు దూరంగా ఉంటామో, ఏకత్వం చెందమో, మనలో దేహభావన ఉంటుందో, భగవంతుణ్ణి కాకుండా మరేదైనా వస్తువును కోరుకుంటామో, ఇష్టపడతామో, సహజంగానే మనం ఎంతో ఒత్తిడికి, అశాంతికి గురవుతాము. నిన్న సమాగంలో సద్గురు మాతాజీ తమ సందేశంలో సమర్పణ భావం గురించి లోతుగా విశ్లేషణ చేశారు. సమర్పణతోనే శాంతి చేకూరుతుందని అన్నారు. కేవలం శరీరం వినయంగా వంగితే సరిపోదు, భయంతో సమర్పితం అవ్వటం సరికాదు. సమాజంలో ఉన్నత పదవులు, అధికారాలు ఎన్నెన్నో ఉంటాయి. మనం అధికారుల ముందు వినయ విధేయతలు ప్రదర్శించటం సమర్పణ కాదు. వారి ముందు శిరస్సు వంచటం, ప్రణమిల్లటం సమర్పణ అనిపించుకోదు. ఇది బానిసత్వాన్ని సూచిస్తుంది. ఎందుకనగా అట్టి సమర్పణతో మనశ్శాంతి లభించదు. సర్వ సమర్పణ మరియు దాసభావనతోనే శాంతి చేకూరుతుంది. ఎందుకనగా దీనిలో భయం, ఆధిపత్యం, అణగదొక్కటం, శిక్షించటం ఉండవు. భక్తుడు సద్గురువు ప్రేమ ముందు తల వంచుతాడు, ఆత్మ నివేదన చేసుకుంటాడు. నేను, నాది అనే భావనను స్వచ్ఛందంగా త్యజిస్తాడు. సద్గురు మాతాజీ స్వయంగా తనను తాను దాసి అని సంబోధిస్తున్నారు. ఇటువంటి సద్గురు దర్బారులో పరిపూర్ణంగా సమర్పితమైన వారు పరమానందం పొందుతారు. వ్యక్తిగత ఉనికిని త్యజించి ప్రేమతో ఇష్టంగా సమర్పించుకోవాలి. ఇదియే సర్వ సుఖశాంతులకు ఆధారం. ఇప్పుడే పాటలో విన్నట్లుగా, నీ చరణధూళిగా ఉంటేనే నా మనసులోని మలినం, అహంకార భావన తొలగి పవిత్రమవుతుంది. ఎందుకనగా నా శాంతికి నేనే ప్రథమ అడ్డంకిగా ఉంటున్నాను. ఎప్పుడైతే సద్గురువుకు సర్వసమర్పితం అవుతామో ఎంతో సహజంగానే శాంతిని అనుభూతి చెందుతాము. ఈ యాత్రలో రెండుగా ఉన్నది ఒకటవుతుంది. అసలను వదిలి నీడపై దృష్టి సారించినంత వరకు అశాంతికి లోనవుతూనే ఉంటాము. అనగా మాయాధిపతిని కాకుండా మాయను కోరుకుంటే అశాంతి మరియు దుఃఖం కలుగుతుంది. ఇదియే నన్ను శాంతికి దూరం చేస్తుంది. అయితే మాయకు దూరంగా పారిపోవాలని అనుకోవటం అవివేకము. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన నీడను చూసే భయపడుతూ ఉండేవాడు. జీవితాంతం తన నీడ నుండి దూరంగా పారిపోవాలని వ్యర్థ ప్రయత్నం చేసేవాడు. చివరికి తను చాలించాడు. ఎవరూ అతడికి చెట్టు నీడకు వెళ్తే ఉపశమనం కలుగుతుందని తెలుపలేదు. అదేవిధంగా నీడ వలె మాయ మరియు అహంకారం మనల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి. నిన్న తమ సందేశంలో మాతాజీ తెలిపినట్లుగా మనలోని ఈ అహంకారాన్ని, భ్రమలను ఒక్క క్షణంలో తొలగించుకోవచ్చు మరియు తొలగించుకోవాలి. వాటిని ప్రోగు చేసుకోవటానికి దీర్ఘకాల సమయం పట్టవచ్చు, కానీ వదలటానికి క్షణకాలం చాలు. సద్గురువు తమ సంజ్ఞతో తెలిపే బ్రహ్మజ్ఞానం అనే ఛత్రఛాయలో మనలోని
ప్రతికూల భావాలు క్షణాలలో ఎంతో సహజంగా పటాపంచలవుతాయి. ఇలా ఆంతరంగిక ప్రశాంతతను అనుభూతి చెందుతాం. మనకు ఈ మానవ జన్మ శాంతి పొందటానికే లభించింది. మానవుడు తన నీడను చూసి భయపడుతున్నాడు. జీవితాంతం భయభ్రాంతులకు లోనై మరణిస్తున్నాడు. శత్రుత్వ, వైర, విరోధ భావాలతోనే జీవితకాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. శాంతితో జీవనం సాగించే అవకాశం అందరికీ ఉంది. ప్రత్యేకమైన అర్హత ఏమీ లేదు. అందరూ తమ జీవితాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్నే సద్గురువు ఇస్తున్నారు. అయితే మానవుడు చేతులారా నరకప్రాయం చేసుకుంటున్నాడు. మరణానంతరం స్వర్గంలో ఆనందం పొందగలననే భ్రమలో ఉంటున్నాడు. అయితే మనం ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గతుల్య వాతావరణం నెలకొల్పుకోవాలి. సద్గురువు నుండి బ్రహ్మజ్ఞానం పొందిన వారికి నిన్న, నేడు, రేపు ఇలా అనుక్షణం ఆనంద ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం పొందిన వారికి తమ వాస్తవ అస్తిత్వం గురించిన సరైన అవగాహన కలుగుతుంది. నేను పరమాత్మ అంశను, ఆత్మయై నా వాస్తవ స్వరూపమని తెలుస్తుంది. ఇలా సత్యంతో జోడింపబడి ఉండేవారు ప్రపంచాన్ని జ్ఞాన దృష్టితో చూస్తారు. తమలో ప్రశాంతత ఉన్నందున ఎక్కడికి వెళ్ళినా ఈ శాంతిని వ్యాపింపజేస్తారు. ఎవరి హృదయం అయితే ఈర్ష్యాద్వేషాలు, శత్రుత్వ భావనలతో నిండి ఉంటుందో వారు ఇతరులకు శాంతిని ఎలా ప్రసాదించగలరు? వారిని స్వర్గద్వారాల వద్ద వదిలినా అక్కడ కూడా నరకాన్నే సృష్టిస్తారు. ఒక కవి తన కవితలో తెలిపినట్లుగా ఈ జీవితాన్ని ఒక ఉత్సవం వలె జీవించాలి. అయితే మానవుడు దీనిని ఒక శిక్ష వలె జీవిస్తున్నాడు. ఒక వ్యక్తి జీవిత యాత్ర అనంతరం స్వర్గం మరియు నరకం మధ్య నిలబడి ఉన్నాడు. అతడి పాపపుణ్యాలకు అనుగుణంగా ఎక్కడికి పంపాలని నిర్ణయించేందుకు అకౌంటెంట్ లెక్కలు చూస్తున్నాడు. అతడిని నరకానికి పంపాలని నిర్ణయించాడు. అప్పుడు ఆ వ్యక్తి, నాకు నరకం కొత్త కాదు, నేను జీవితాంతం నరకంలోనే ఉండి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా నరకాన్ని సృష్టించాను. చేయకూడని పనులనే చేశాను. సుఖాలన్నీ కోల్పోయాను. నరకం నన్ను వెన్నంటి ఉంటుందని తెలిపాడు. అప్పుడు అకౌంటెంట్, అయితే నిన్ను స్వర్గానికి పంపుతాను అన్నాడు. దానికి ఆ వ్యక్తి, నేను అక్కడికి వెళ్తే స్వర్గం కూడా నరకంగా మారిపోతుందని అంటాడు. ఇదే మానవుడి మనోస్థితి మరియు దుస్థితి. నశ్వరమైన వాటిలో శాశ్వతమైన దాన్ని వెతుకుతున్నాడు. నశించే దాన్నే ఆశ్రయిస్తున్నాడు. సత్య అసత్యాల భేదం తెలియదు. జీవిత సారాన్ని అర్థం చేసుకోలేడు. గొప్ప గొప్ప తత్వవేత్తలు జీవితం నిస్సారమైనదని తేల్చి చెప్తున్నారు. మానవుడా, నీవు భూమిపై విసిరేయబడ్డావు. నీ సమయాన్ని ఎలా గడుపుతావో గడుపు అని వైరాగ్యంతో పలుకుతారు. అయితే జీవితాన్ని సారవంతం చేసేది ప్రేమ మాత్రమే. బేరసారాలతో చేసే ప్రేమ కాదు. షరతులతో కూడిన ప్రేమ కాదు. ప్రేమ మన సహజ స్వభావంగా ఉండాలి. మనల్ని మనం పవిత్రమైన ప్రేమ స్వరూపులుగా తీర్చిదిద్దుకోవాలి. పరమాత్మను పొంది కణకణంలో పరమాత్మను దర్శిస్తూ ప్రేమకు ప్రతిరూపంగా ఉండాలి. మనం ప్రేమగా మారినప్పుడు జీవితానికి అర్థం మరియు పరమార్థం చేకూరుతుంది. ప్రేమ మరియు పరమాత్మ మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అవి కలిసే మన జీవితంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సద్గురువు ప్రసాదించే బ్రహ్మజ్ఞానంతో, వాస్తవమైన భక్తితోనే మన జీవితంలోకి నిజమైన ప్రేమ భావన ప్రవేశిస్తుంది. అప్పుడు ఆకులో అన్నింట అందరిలో ఈ పరమాత్మనే దర్శిస్తూ అనుభూతి చెందుతూ ప్రేమను కురిపించగలము. ప్రతి మానవుడు ఈ సత్యాన్ని జీవితానికి ఆధారంగా చేసుకుని జీవించాలి. జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆందోళనకు గురికాము. సాధారణంగా అయితే మనం ప్రతికూల పరిస్థితులకు భయపడతాము. ఆనందదాయక సమయాలు ఎంతో త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తాయి. సమయం గురించి ఒక వ్యక్తి వ్యాఖ్యానం చేసినట్లుగా, పరమాత్మ, నీవు లేనిచో సమయం ఎంతో భారంగా గడుస్తుంది. నీవు ఎదురుగా ఉంటే లిప్తపాటున గడిచిపోతుంది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటే సమయం భారంగా గడుస్తుంది. సమయం ఆగిపోయిన అనుభూతి కలుగుతుంది. క్షణాలు యుగాలుగా అనిపిస్తాయి. అనుకూలమైన పరిస్థితులు త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తాయి. క్లిష్ట పరిస్థితులలో సైతం మనం ప్రశాంతంగా ఉండేందుకు బ్రహ్మజ్ఞానం తోడ్పడుతుంది.
బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా పరమాత్మ నాకు తోడు నీడగా ఉన్నాడనే విశ్వాసం మనల్ని నిశ్చలంగా నిశ్చింతగా ఉంచుతుంది. పరమాత్మను తెలుసుకున్నవారు తమ అస్తిత్వం ఒక నీటి బొట్టు కాదని, సముద్రం వలె విశాలమైనదని గుర్తిస్తారు. అలలు ఎగిసిపడినా అవి మరలా ఈ నిశ్చల సముద్రంలోనే కలుస్తాయని గ్రహిస్తారు. నేను ఎవరు అనే అంశంపై సరైన అవగాహనతో, చైతన్యంతో ఉంటారు. మన సహజ స్థితి శాంతి స్థితి అయితే మనలోని సూక్ష్మ అహంకారము మన ప్రశాంతతకు అడ్డంకిగా ఉంటుంది. ఎవరైనా మనల్ని ప్రశంసిస్తే ఎంతో సంతోషిస్తాము. ఇటువంటి ప్రశంసలనే మళ్ళీ మళ్ళీ పొందాలని మనసు కోరుకుంటుంది. సద్గురు చరణాలను చేరిన వారి సమస్త పాపాలు హరించబడతాయని నేటి సమాగంలోనూ పలుమార్లు విన్నాము. సద్గురువు ప్రసాదించిన బ్రహ్మజ్ఞానం ద్వారా నేను కర్తను కాదు అని తెలుసుకున్నాం. అకర్తాభావనతో కర్మలు చేసినప్పుడు నిందా ప్రశంసలను సమంగా స్వీకరించగలము. మంచి చెడులపై మనం కలిగి ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలు మనల్ని ఆందోళనలకు గురి చేస్తాయి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు తన బంధువులపై శస్త్రాలను సంధించలేకపోయాడు. నా వారితో యుద్ధం ఎలా చేయగలను అని తటపటాయించాడు. ఇది అనైతికమని మదనపడ్డాడు. విరాట రూప దర్శనంతో అతడిలోని కర్తాభావం మరియు సమస్త సంశయాలు తొలగిపోయాయి. భగవంతుడి నిర్ణయాన్ని స్వీకరించటంలోనే మన హితం ఉంటుంది. నా సొంత అభిప్రాయాలు కాకుండా మీ ఆజ్ఞానుసారమే నేను వ్యవహరించాలి. నేను అనే భావన వీడటంతోనే మనలోకి ప్రశాంతత ఎంతో సహజంగా ప్రవేశిస్తుంది. సత్సంగంలో ప్రవచనం చెప్పటానికి లేదా పాటలు పాడటానికి ఆశీర్వాదం వచ్చినప్పుడు అందరూ మనల్ని ఎంతో అభినందిస్తారు. అయితే మనచే ఇంత చక్కగా పలికించేది పరమాత్మయే. తదుపరి సత్సంగంలోనూ మన ద్వారా మంచి వాక్యాలు వెలువడినా మనల్ని ఎవరూ ప్రశంసించకపోతే అసహనానికి లోనవుతాము, మదన పడతాము. ఎవరైనా మనల్ని అభినందించాలని ఎదురు చూస్తాం. వారు మనల్ని ప్రశంసించినప్పుడు దీనిలో నా నైపుణ్యం ఏమీ లేదు, అంతా పరమాత్మ కృప అని తెలపాలని ఎదురు చూస్తాం. అందరూ నన్ను అభినందించాలి, నేను ఇదంతా పరమాత్మ ఆశీర్వాదం అని తెలపాలి అని భావించటం మనలోని సూక్ష్మ అహంకారాన్ని సూచిస్తుంది. వాస్తవానికి ప్రాపంచిక వ్యవహారాలలో మనకు లభించే ప్రశంసకు సైతం ఎటువంటి విలువ ఉండదు. ఉదాహరణకు, ఒక ప్రముఖ చిత్రకారుడు ఒక నగరంలో తన చిత్రలేఖన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. నగర ప్రముఖులు ఎందరో హాజరయ్యారు. ఒక పెయింటింగ్ ఎదుట గుంపులు గుంపులుగా జనం చేరి దాన్ని ప్రశంసించడం గమనించాడు. పొరపాటున ఆ చిత్రపటాన్ని తలక్రిందులుగా ఉంచారని గ్రహించాడు. దానిని సరిచేశాడు. ప్రాపంచికమైన ప్రశంస అర్ధరహితం. మనం సమాజంలో పొందే పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు మనకు ప్రశాంతతను ఇవ్వజాలవు. మరొక ఉదాహరణలో ర్యాలీ నుండి తిరిగి వచ్చిన రాజకీయ నాయకుడు ఎంతో అసహనంతో ఉన్నాడు. ఈరోజు ర్యాలీ తనకు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదని స్నేహితుడితో నిరుత్సాహంగా తెలిపాడు. అదేమిటి, నీకు 10 నుండి 12 మంది దండలు వేశారు కదా అని స్నేహితుడు ప్రశ్నించాడు. నేను 20 దండలు కొని ఇస్తే కేవలం 10 నుండి 12 దండలనే నా మెడలో వేశారు అని వాపోయాడు. భూటకమైన పేరు ప్రతిష్టల కోసమే మానవుడు తపన పడుతున్నాడు. తన నీడనే మరింతగా పెంచుకుంటున్నాడు. నిజాన్ని కాక నీడనే ఆశ్రయిస్తున్నాడు. జాగృతి చెందక స్వప్నలోకంలోనే విహరిస్తున్నాడు. సత్యంతో జోడింపబడిన వారు మాత్రమే వాస్తవమైన ప్రశాంతతను పొందగలరు. బాహ్యపరమైన అనుకూల పరిస్థితుల కొరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తితో మనమే శాంతి స్వరూపులుగా ఉంటాము. సమర్పణ మరియు కృతజ్ఞతాభావంతో ప్రశాంతంగా ఉండగలము. నేను అనే ద్వైత భావాన్ని తొలగించుకోవటమే మొదటి మెట్టు. నీవే నీవే అంటూ ముందుకు సాగాలి. నా సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు నన్ను అశాంతికి గురిచేస్తాయి. ఏది పొందటానికి ఈ మానవ జన్మ లభించిందో దాన్ని పొందకనే వీడకూడదు. నేను అనే అభిమాన అహంకారాన్ని తప్పక తొలగించుకోవాలి. భక్తి అనేది మరేదో లక్ష్యాన్ని పొందే సాధనం కాదు. భక్తి యొక్క ఫలం భక్తియే. భక్తితో భగవంతుడితో యోగం అవ్వాలి.
ఎన్ని తుఫానులు ఎదురైనా నా జీవితం అనే నౌకకు నావికుడు భగవంతుడు కనుక నాకు ఎట్టి ఆందోళన లేదు. తప్పక తీరం చేరగలను. పరిపూర్ణమైన సమర్పణ లోపిస్తే శాంతి చేకూరదు. ఉదాహరణకు, పాలు లేదా నీరుతో నిండిన పాత్రలో ఒక బొట్టు విషం వేస్తే అంత విషం అవుతుంది. 10 లీటర్లు పాలలో ఒక చుక్క విషం వేస్తే ఏ ప్రభావం చూపదని భావించటం సరికాదు. అదేవిధంగా మనలో 1% అహంకారం మిగిలి ఉన్న శాంతికి దూరం అవుతాం. మనమే మన శాంతికి అడ్డంకిగా ఉన్నాము. ఏ పరమపదాన్ని పొందటానికి ఈ మానవ జన్మ లభించిందో దానిని పొందకనే ఉండిపోతాము. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైతే ఒకసారి సద్గురు దరిచేరితే వారే మనల్ని సంస్కరిస్తారు మరియు ఉద్ధరిస్తారు. నిరంకార పరమాత్మ పట్ల మనం పరిపూర్ణంగా సమర్పితమైతే అలౌకిక ప్రశాంతతలో జీవించగలము. కావున ఈ శాశ్వత పరమాత్మతో దృఢమైన సంబంధం ఏర్పరచుకోవాలి. అప్పుడు జీవితంలోని ఒడిదుడుకులు మనల్ని బాధించవు. సద్గురు కృపతో పొందిన బ్రహ్మజ్ఞానంతో మన స్వరూపం గురించి సరైన అవగాహనతో సంతోషంగా ఎంతో సహజంగానే సద్గురు చరణాలలో సమర్పితమవుతాం. జీవితం ప్రేమ భక్తితో నిండి ఉంటుంది. నీటిని 100 డిగ్రీల వరకు మరిగించినప్పుడు అది ఆవిరిగా మారుతుంది. అదేవిధంగా మనలో 100% సమర్పణ ఉంటే మనం కూడా శాశ్వత స్థితిని పొందగలము. ప్రతి భక్తుడు ఈ అత్యుత్తమమైన శాంతిని పొందాలి. ప్రశాంతత అనే పదం నిరంకారి భక్తుడి ప్రతీకగా ఉండాలి. ప్రతి గురుభక్తుడు శాంతికి నిలువెత్తు నిదర్శనంగా ఉండాలి. సద్గురు చరణాలలో శరణు వేడటంతోనే మనలోని సమస్త చింతలు, భయాలు, భ్రమలు, భ్రాంతులు తొలగిపోతాయి. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా శాంతిని అనుభూతి చెందగలము. పరమాత్మ అందరి జీవితాలను సుఖశాంతులతో నింపాలని కోరుకుంటున్నాను. ధన్ నిరంకార్జీ.